ఫ్లూట్ ఉంది. ఫ్లూట్ని చూసినారు ఎప్పుడన్నా? ఫ్లూట్కి ఎన్నో, ఒక కవి అన్నాడు కదా, పిల్లన గ్రోవికి ఒళ్ళంతా గాయాలే. పిల్లన గ్రోవికి ఒళ్ళంతా గాయాలే, అందుకనే మధురమైనటువంటి స్వరం వస్తుంది అంటాం పిల్లన గ్రోవి నుంచి. అర్థమైందా? ఇది మనకు అప్లై చేసుకోవాలా. మనకు కూడా ఒళ్ళంతా గాయాలు ఉంటాయి, ఒళ్ళంతా శ్రమలు ఎన్నో అనుభవిస్తుంటాము. అవన్నీ దేవుడు ఎందుకు కలుగజేస్తా అంటే స్వీట్నెస్తో మనం స్తుతించేందుకు, ఆరాధించేందుకు. మనకు ఫేమస్ భక్సింగ్ గారు ఎప్పుడు ఈ సందర్భాలు చెప్పినా ఎప్పుడు ఒక వాక్యం చెప్పేటోడు. అదేది? హబక్కుకు 3వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. ఎవరైనా మైక్ ఉన్నోళ్ళు త్వరగా సంసిద్ధంగా ఉండాలి. హబక్కుక్ 3వ అధ్యాయం 17-18. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అవన్నీ లేకపోయినా సరే, సర్వనాశనమైనా సరే, నేను యెహోవా నందు ఆనందించేవాడను. అది మన అనుభవంగా ఉండాలి. అది మన అనుభవమా? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ అనుభవం ఇంకా మనకు రాలే. మేబీ ప్రయత్నం చేస్తున్నామేమో. సహాయం చేయి ప్రభు అని అడుగు, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు.